మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఇస్లాం గురించి చర్చిద్దాము. మనము ఇంతకుముందు హిందూ మతం గురించి మాట్లాడుకున్నాము, ఈరోజు ఇస్లాం గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కాలంలో మనం క్రిస్టియానిటీ, జైనిజం, బుద్ధిజం ఈ మతాల గురించి మాట్లాడుకున్నాము. అసలు మీ అందరికీ తెలుసు, అసలు మతాలు అనేది ఎందుకు పుడతాయి, మతాలు ఎందుకు పుడతాయి అనేది మనము కొంచెము కూలంకషంగా చర్చించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సమాజం అన్నప్పుడు రకరకాల మతాలు ఉంటాయి, ఆ మతాల ఆవిర్భావం జరుగుతుంది. అది ఆ మతాలు అనేటివి జీవితం ఎట్లా ఉండాలి, పెళ్లి ఎట్లా ఉండాలి, అదేవిధంగా విడాకులు ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఏంటి, ఇట్లాంటి వాటికంటే అన్నిటి గురించి కూడా ప్రతి మతం చెప్తా ఉంది. ఇక్కడ మనము మనిషికి మరియు మతాలకి విడదీయలేనటువంటి సంబంధం ఉంది. అంటే మతాలను అర్థం చేసుకోకుండా మనం సమాజాన్ని అర్థం చేసుకోవడం కుదరదు. అది ఎమెల్డర్ కేన్ కాంచి మొదలు పెట్టుకుంటే అంత ముందు కానీ చాలా మంది కూడా ఈ యొక్క మతాల యొక్క ఆవిర్భావం గురించి వాళ్ళు పరిశీలించడం జరిగింది. మతం గురించి మాట్లాడడం అంటే ఒక సముద్రం గురించి మాట్లాడుకోవడం, ఒక పెద్ద విషయాల గురించి మనం మాట్లాడుకోవడం లాంటిది అన్నట్టు. ఎందుకంటే మతాల గురించి చాలా పెద్దలు ఎంతో మంది చర్చించారు. అది మునులు కానివ్వండి, ఆ తర్వాత సామాజిక శాస్త్రవేత్తలు కానివ్వండి, సమాజంలో రకరకాల ఋషులు కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళు ఈ యొక్క మతం యొక్క దాని గురించి మాట్లాడారు. మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి అంటే హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, జైనిజం అయినా, బుద్ధిజం అయినా, ఎందుకంటే సమాజంలో ఇవన్నీ కూడా మనిషి యొక్క మానవ నైతికత, మనుగడ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో కుటుంబం ఎలా ఉండాలి, ఆ తర్వాత నైతిక విలువలు ఎలా ఉండాలి, అదేవిధంగా అసలు పెళ్లి అనేది ఏ విధంగా ఉండాలి, ఎవరిని చేసుకోవాలి, అదేవిధంగా ఈ ఆస్తి హక్కులు అనేటివి ఎలా ఉండాలి, ఇట్లాంటి అన్ని కూడా మానవ మనుగడకి, మానవ నైతికతకు ఈ యొక్క ధార్మిక సిద్ధాంతాలు అనేటివి ఉపయోగపడతాయి. అయితే మనము ఇంతకుముందు హిందూయిజం గురించి మాట్లాడుకున్నాం, అతి ప్రాచీనం. ఈ రోజు మనం ఇస్లాం గురించి మాట్లాడుకుందాం. అసలు ఇస్లాం అనేది ఏంటి, ఇస్లాం అంటే అర్థం ఏంటి, ఇస్లాం యొక్క భావన ఎలా పుట్టింది, దాని యొక్క ఫౌండర్ ఎవరు, దాని యొక్క పునాదులు ఎవరేశారు. ఇస్లాం అనేది మనము జుడాయిజము, క్రిస్టియానిటీకి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. జుడాయిజం అంటే జూయిష్, అతి పురాతనమైనటువంటి మతాలలో జూయిష్ కూడా ఒకటి. దాని తర్వాత జీసస్ మన క్రిస్టియానిటీని స్థాపించాడు. ఎందుకంటే జుడాయిజంలో ఉన్నటువంటి చాలా సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకిస్తూ, అక్కడ ఉన్నటువంటి మతాచార్యుల పెత్తనానికి క్వశ్చన్ చేస్తూ క్రిస్టియానిటీని క్రైస్ట్ తీసుకురావడం జరిగింది. అంటే అదేవిధంగా దాన్ని కొనసాగింపే ఇస్లాం అని చెప్పుకోవచ్చు. కొన్ని వేల మంది ప్రవక్తలు అరేబియా టైంలో పుట్టారు. అది మన పూర్వీకుల నుంచి మొదలుపెట్టుకుని చూస్తే జూయిష్ పీపుల్ కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఆ తర్వాత మొహమ్మద్ ప్రాఫిట్ వారికి కొన్ని వేల మంది ఈ యొక్క మత ప్రభావం, మత పెద్దలు వచ్చారు. ఎంతో మంది సిద్ధాంతీకరించారు వాళ్ళని, మతాచార్యులు ఎంతో మంది ప్రాఫిట్స్ అంటే ఈ యొక్క వీళ్ళు వచ్చారు, సిద్ధాంతకర్తలు వచ్చారు. అయితే అందులో చివరివాడిగా మొహమ్మద్ ప్రాఫిట్ మనము చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంతమంది వచ్చారు అంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, సమాజం ఆ టైంలో ఎలా ఉంది, అది ఎందుకు మొహమ్మద్ ప్రాఫిట్ యొక్క మతాన్ని స్థాపించడం జరిగింది అనేది మనము తెలుసుకోవాలి. మనం కొంచెం ఇస్లాం రాకముందు అసలు ఎట్లా ఉండేది సమాజం అనేది కొంచెం ఇక్కడ చాలా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్లాం రాకముందు జుడాయిజం, క్రిస్టియానిటీ ఉన్న ప్రజలు ఎక్కువగా వాళ్ళు గిరిజనులు అని చెప్పుకోవచ్చు. గిరిజనులు అంటే వాయు వరుసలు, అక్కడ నైతిక విలువలు పూర్తిగా అదేంటంటే క్షీణించిపోయినటువంటి దేశంలో ఈ యొక్క మొహమ్మద్ ప్రాఫిట్ పుట్టాడు. అంటే ఏ స్థాయికి క్షీణించబడ్డాయి అంటే, స్త్రీలను ఒక భోగ వస్తువులుగా చూడడము, అదేవిధంగా ఒక మగవాడు ఎంతమంది ఆడవాళ్ళనైనా కానీ పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత వాయి వరుసలు ఇట్లాంటివి లేకుండా పిన్నమ్మ, చిన్నతల్లి ఇట్లాంటి వాళ్ళని కూడా పెళ్లి చేసుకునే ఒక గిరిజన సమూహంలో మొహమ్మద్ ప్రాఫిట్ పుట్టాడు. అయితే ఆ ప్రాఫిట్ పుట్టడం వల్ల అవన్నీ చూసి అతను కూడా చాలా మంది సమాజాన్ని సంస్కరించాలని చూశారు. మొహమ్మద్ ప్రాఫిట్ కూడా తనదైన మొత్తం ఈ యొక్క సంస్కరణకు ఒడికట్టాడని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి సంస్కరణలు అంటే, అది పెళ్లి విషయాలని కానివ్వండి, భార్యల విషయాలని కానివ్వండి, దైవారాధన కానివ్వండి. అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా మన యొక్క విగ్రహారాధన ఉండేది. అక్కడ
ఎక్కువ దేవతలు దేవుళ్ళు విగ్రహారాధన ఉండేది. అదేవిధంగా విచ్చలవిడితనం ఎక్కువగా ఉండేది. స్త్రీలను భోగ వస్తువులుగా చూసే ఒక సిద్ధాంతం ఉండేది. వాయు వరుస లేకున్నటువంటి లైంగిక సంబంధాలు ఉండేటివి. ఇదంతా కూడా మోరల్ డికడెన్సీ అంటారు దీన్ని. అంటే ఒక నైతికంగా పడిపోయినటువంటి ఒక గిరిజన సమాజంలో ప్రాఫెట్ ముహమ్మద్ పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఆయన తన యొక్క హీరా కొండల్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం వల్ల అతనికి ఖురాన్ అంటే దైవ స్ఫూర్తి రావడము, అది వచ్చిన తర్వాత దాన్ని ఖురాన్గా మలచడం అనేది జరిగింది. అంటే మొత్తం ఇస్లాంకు పూర్వం అనేది అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే మనం చెప్పుకోవడానికి కూడా చాలా అంటే ఇప్పుడు మనం ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలి అంటే అది ఒక అనాగరిక సమాజంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాన్ని ముహమ్మద్ ప్రాఫెట్ దాన్ని పూర్తిగా మార్చేసేసి దేవుడు ఒకడే, అతను శక్తివంతుడైనటువంటి వాడు, అతనికి మనం తలవంచాలే తప్ప వేరే ఎటువంటి వాటికి మనం తావివ్వకూడదని ప్రాఫెట్ చెప్పాడు. ఆయన సృష్టికర్త ఒక్కడే, ఇంతమంది దేవుళ్ళు లేరు, సృష్టికర్త ఒక్కడే. ఇస్లాం అంటే దేవుని యొక్క విల్ అంటే అతని యొక్క మనసుకి మనం అంతా లోబడి ఉండడం అనేది ఇస్లాం యొక్క దాని యొక్క ఎటిమాలజీ దాని అర్థం ఏంటి అంటే, ఇస్లాం పదం యొక్క అర్థం ఏంటి అంటే దేవునికి లోబడి ఉండడం, లేకపోతే ప్రకృతికి లోబడి ఉండడం. ఇది అంటే మనం ఏదైతే సమాజంలో ఉన్నామో ఈ సమాజంలో మనము ప్రకృతికి లోబడి దేవునికి లోబడి ఉండడం అనేది ఇస్లాం యొక్క అర్థం. ఇంకోటి ఇస్లాం అంటే కూడా అర్థం ఏంటి అంటే శాంతి అనేది కూడా ఒక అర్థం వస్తుంది. ఈ రెండు అర్థాల వల్ల మనం ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రాఫెట్ మహమ్మద్ అతను ఈ మత స్థాపకుడుగా చెప్పుకోవచ్చు. ఇస్లాం మతాన్ని స్థాపించింది మహమ్మద్ ప్రాఫెట్. అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడము, ఆయన వాళ్ళ బాబాయ్ సమక్షంలో పెరగడము, ఆ రోజుల్లో గుర్ల కాపులుగా పనిచేయడము, ఇట్లాంటివన్నీ ఆయన మహమ్మద్ జీవితంలో జరిగాయి. ఆయన చేసినటువంటి సిద్ధాంతాలు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి జీవన ఆచరణ, ఆయన చేసినటువంటి ఇవన్నీ కూడా తర్వాత కాలంలో ఇస్లాం మతంగా అది అభివృద్ధి చెందింది. మహమ్మద్ ప్రాఫెట్ యొక్క అనుచరులు సిద్ధాంతీకరించిన చాలా పుస్తకాలు ఈ రోజు ఇస్లాంగా, మరియు ఆయనకు దైవవాక్కు ఇచ్చినటువంటి దానికి ఖురాన్గా, ఆ తర్వాత షరియత్, హదీస్ అంటేనేమో ఆయన మహమ్మద్ ప్రాఫెట్ బతుకున్నప్పుడు తాను వ్యక్తిగత జీవితంలో అనుసరించినటువంటి సూత్రాలని హదీస్ గాను, షరియత్ అంటే ఆ తర్వాత ముస్లింల యొక్క లీగల్ అంటే న్యాయపరంగా ఏ విధంగా ఉండాలి, అది కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్యలో ఎలా ఉండాలి, అతను ఆస్తి హక్కులు ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎట్లా ఉండాలి, రాజ్యం ఎట్లా ఉండాలి అనేది అది షరియత్లో పొందుపరచబడ్డది. వీటన్నిటికంటే ఈ యొక్క ఇస్లాము ఈ యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకున్నాము. దీని యొక్క న్యాయపరమైన విషయాలు కూడా అబ్బాసీద్ అనే ఆయన కాలంలో ఇవి ఎక్కువగా ఆలోచన చర్చలు జరిగాయి. అంటే ఇస్లాం యొక్క న్యాయపరమైనటువంటి విషయాలు, అది పెళ్లి, ఆ తర్వాత కుటుంబము, ఆ తర్వాత ఆస్తి హక్కులు, ఇట్లాంటివన్నీ కూడా అబ్బాసీద్ డైనాసిటీలో ఇవి ఎక్కువగా చర్చించబడి ఒక రూపం తీసుకునేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ పాఠంలో ఇస్లాం యొక్క అర్థము మరియు దాని మూలాలు మరియు సిద్ధాంతాలు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇస్లాంలో ఒక భాగం అంటూ ఏం లేదు. ఇస్లాంలో రకరకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. అది హనఫీ అని 4 రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. ప్రధాన పాఠశాలలు అంటే స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ అంటారు దాని ఇంగ్లీష్లో, అది 4 రకాలుగా ఉన్నది. అదేవిధంగా సామాజిక సంస్థలను వివరించండి అంటే మనము వీటి మాట్లాడుతూ తర్వాత సామాజిక సంస్థలు అంటే పెళ్లి, ఆ తర్వాత విడాకులు, పెళ్లిలో ఎన్ని రకాలు ఉన్నాయి, విడాకులలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే అతని యొక్క ఆస్తులు ఎలా వస్తాయి, పెళ్లి ఎవరెవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, ఇవన్నీ సామాజిక సంస్థలు మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ముస్లింలలో కులాలు ఉన్నాయా, కులాలు ఉంటే ఏ విధంగా ఉన్నాయి, ముస్లిం సమాజము ఏ విధంగా విడబడి ఉన్నది, లేకపోతే ఎన్ని రకాలైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా సామాజిక సంస్థలు అనేది మనము వివరించుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఇస్లాం సమాజం అంటే భారతదేశంలో ముస్లిం సమాజం ఏ విధంగా ఉంది, ప్రపంచంలో చాలా దేశాలలో ఇస్లాం అనేది ఉంది, అది భారతదేశంలో ఏ విధంగా వచ్చింది, అది ఏ విధంగా ఇక్కడ భారతీయ సూఫీ తత్వవేత్తల వల్ల సూఫీ వాళ్ళు ఇచ్చినటువంటి కవితలు, పాటలు, సాదాసీదా జీవితము, అది ఏ విధంగా ఇస్లాం యొక్క దీన్ని భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతమంది ఇస్లాంలోకి వాళ్ళు మారారు, ఇక్కడ ఉన్నటువంటి కుల వివక్షత ద్వారా
బాధింపబడుతున్న కొంతమంది ఏ విధంగా ఇస్లాం తీసుకున్నారు, అది వాళ్ళని తర్వాత వాళ్ళు ఏ విధంగా అయ్యారు అనేది కూడా మనం ఈ యొక్క భారతదేశంలో ఇస్లామిక్ సమాజము అంటే భారతదేశంలో ఇస్లాం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ విధంగా ఈ మతం అనేది ఉంది, అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో అది ఏ విధంగా ఉంది, మత మార్పుడులు కానీ లేకపోతే కొన్ని 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 మతాలలో మత మార్పులు ఉంటాయి, మరి ఇస్లాం కూడా అలాంటిదేనా, లేకపోతే ఎట్లాంటి వారు దీన్ని ఆకర్షితులయ్యారు భారతదేశంలో, వివిధ బహుళత కలిగినటువంటి భారతదేశంలో ఎటువంటి వారు ఈ ఇస్లామిక్ సమాజానికి దగ్గరయ్యారు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రాథమికమైనటువంటి ఒక చిన్న అవగాహననే మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాఠం. భారతీయ సంస్కృతి మరియు నాగరికత యొక్క బహుళత్వంలో ఇస్లాం కీలక పాత్ర వహించింది. అంటే భారతదేశము మనం ఎప్పుడైనా చెప్పుకుంటూ ఉంటాము ఒక బహుళ నాగరికతగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ హిందూ మతం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, జైనిజం ఉంది, బుద్ధిజం ఉంది. బుద్ధిజం అయితే చాలా చాలా ఏళ్ల క్రితమే భారతదేశంలో విస్తరించి అది ఆఫ్ఘనిస్తాన్ వరకు అది విస్తరించింది. అదే విధంగా బహుళత్వంలో ఈ యొక్క ఇస్లాం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది. భారతదేశం అంటే ఒక బహుళ సమాజం చెప్పుకోవడానికి హిందూ మతము, ఇస్లాము, క్రిస్టియానిటీ అనేది ప్రముఖ పాత్రగా వహించాయి. అదేవిధంగా జైనిజం, బుద్ధిజం అని చెప్పుకోవచ్చు. ఇస్లాం సమాజం యొక్క జీవన విధానం ఇస్లాం యొక్క సిద్ధాంతాల ద్వారా రూపొందించబడ్డది. ఇస్లామిక్ సమాజం అనేది అది ఖురాను, అదొక జీవన విధానం. దీన్ని డాక్ట్రినల్ రిలీజన్ అంటారు. డాక్ట్రినల్ అంటే ఒక సిద్ధాంతకర్త, దానికి ఒక సిద్ధాంతాలు మొత్తం పొందుపరుచున్నాయి. దీని యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మనం సోషియాలిస్ట్గా మనం ఏం చేయాలి అంటే ఒక మతం అంటే భిన్న రకాల మతాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడము ఒక సోషియాలజిస్ట్గా మనం ఒక ఆసక్తిని కలిగి ఉండాలి. సోషియాలజిస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రతి విషయాన్ని మనము క్షుణ్ణంగా చూడగలగాలి. అంటే రకరకాల సమూహాలు ఎట్లా ఉన్నాయి, కులాలు ఎట్లా ఉన్నాయి, మతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఆర్థికంగా ప్రజలు ఏ విధంగా ఉన్నారు. ఒక సోషియాలజిస్టు ఇవన్నీ కూడా సమాజంలో యొక్క నమ్మకాలను తెలుసుకొని వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. ఇదే మనం సోషియాలజీలో చేయవలసిన పని. దానివల్ల మనం భిన్న వర్గాలు ఎలా ఉన్నాయి, భిన్న మతాలు ఎలా ఉన్నాయి, అది ఏ విధంగా ఉన్నాయి అనేది మనం సోషియాలజీలో తెలుసుకోవడం ద్వారా సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మనం ఒక పీస్ మేకర్స్లో కూడా మనము అంటే ఒక శాంతిని నెలకొల్పే దిశలో కూడా సోషియాలజీ పనిచేస్తుందని, ఈ మతాలను వీటి యొక్క సిద్ధాంతాలు తెలుసుకోవడం ద్వారా సమాజంలో ఒక శాంతి స్థాపన కూడా జరిగే అవకాశం ఉంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఇస్లాం యొక్క ఆవిర్భావం, చారిత్రాత్మక సందర్భం, దాని మూలాలు మరియు సిద్ధాంతాలు తెలుసుకోవడానికి అరబ్ సమాజంలో ఉన్న ఇస్లామిక్ పూర్వ పరిస్థితులపై మనం విశ్లేషణ ప్రారంభించాలి. అంటే ఇస్లాం దీనికి రాకముందు ఏ విధంగా ఉండేది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన సమూహాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేది తెలుసుకోవడం అనేది అతి ముఖ్యమైనది ఇస్లాంలో. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఇస్లాంను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఇది కాకుండా ఇస్లాం ఆలోచనలో ఎన్ని రకాలైనటువంటి పాఠశాలలు, అంటే ఎన్ని రకాలైనటువంటి వివిధతలు, ఆలోచన విధానాలు, వాళ్ళ వివాహం ఎట్లా ఉంది, విడాకులు ఎట్లా తీసుకుంటారు, ఇస్లాంను అనుసరించే కమ్యూనిటీల్లో వారసత్వం ఏ విధంగా ఉంటుంది, ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి, దాంట్లో ఉన్న ఆస్తిపాస్తులు ఏ విధంగా ఉండాలనేది కూడా ఇస్లాం ఏ విధంగా చెప్తుంది అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో నేర్చుకుంటాం. ఇస్లాం ఆగమనం అంటే అది ఏ విధంగా ఉద్భవించింది. ఇస్లాం ఆగమనం ముందు అరబ్ సొసైటీ అనేక సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది. సామాజిక సమస్యలు అంటే అది ఒక గిరిజన సంఘం, ఇది ఒక తెగ లేదా బంధువుల చుట్టూ కేంద్రీకృతమైంది. బంధువులు అంటే ఇప్పుడు మన ఇంటి బంధువులు అంటే ఎట్లా అంటే బంధువుడే ఒక దేవుడిలాగా చూసే ఒక గిరిజన సమాజంలో ఈ యొక్క ఇస్లాం అనేది రావడం జరిగింది. అది పితృస్వామ్య సమాజం అంటే మగవాళ్ళే అన్నిటికీ పెద్ద, దాని పురుష సభ్యులకు అన్ని హక్కులు ఉంటాయి, కానీ స్త్రీల సభ్యులకు ఎటువంటి హక్కులు ఉండవు. ఎట్లయిపోయింది అంటే ఈ మహమ్మద్ ప్రాఫిట్ రాకముందు స్త్రీలకు అసలు అందుబాటులో ఏమాత్రం కూడా అవి హక్కులు ఉండకపోయేటి. అది పితృస్వామ్య సమాజం అంటే ఇంట్లో మగవాళ్ళు, మగపిల్లలు, ఆ తర్వాత ఇంటి పెద్ద, వీళ్ళు మాత్రమే వాళ్ళు అన్ని హక్కులు కలిగి ఉండేవాళ్ళు. స్త్రీలకు కనీస హక్కులు కూడా ఎటువంటి హక్కులు కూడా ఉండకపోయేటి. ఇట్లాంటి పరిస్థితులలో ఇస్లాం ఆవరించబడ్డది. మరియు ఒక వస్తువుగా పరిగణించబడ్డారు. అంటే ఇప్పుడు మన ఇంట్లో వారు ఎవరైనా వచ్చారనుకోండి బంధువు, వాళ్ళ స్త్రీలను బహుమతిగా ఇచ్చేవాళ్ళు, అంటే లైంగిక ఆనందానికి. అదేంటంటే మనం ఏదో అన్నం పెట్టినట్టు, లేకపోతే ఏదన్నా మనం ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తాం కదా, ఆ విధంగానే ఆడవాళ్ళని వాళ్ళ లైంగిక ఆనందం కోసం బంధువులకు అతిథిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ రోజులలో
పరిస్థితులు ఎంత దారుణమైనటువంటి ఒక అనాగరికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు అది అర్థమవుతుంది. అంటే ఒక ఆడపిల్లని ఒక లైంగికానందం కోసం ఒక ఒక అతిథులు అతనికి ఇవ్వడం అనేది అది అంత అట్లాంటి పరిస్థితులలో యొక్క అది మన ఇస్లాం రాకముందు అరబ్ సమాజం అనేది ఆ విధంగా ఉండేది. ఆ సమాజం నుండి అంటే స్త్రీలకు ఎటువంటి హక్కు లేనటువంటి ఒక సమాజం, ఆ తర్వాత లైంగికానికి వాళ్ళు వాడుకునే ఒక సమాజం, అతను పురుషాధిక్యము పితృస్వామ్యం కలిగిన ఒక సమాజం, ఇట్లాంటి సమాజంలో రకరకాల దేవుళ్ళు ఆరాధించబడుతున్నటువంటి ఒక సమాజంలో, ఒక గిరిజన సమాజంలో, అది బంధువుల చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఒక గిరిజన సమాజంలో ఇది మనకు ఇస్లాం అనేది ఆవిర్భావం జరిగింది. ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటేనే మనకు ఇస్లాం ఈరోజు దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. అంతకుముందు స్త్రీలకు ఎటువంటి హక్కులు లేవు, పితృస్వామ్య సమాజం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా లైంగిక ఆనందం కోసం ఈ యొక్క స్త్రీలని ఒక వస్తువుగా భావించి ఇవ్వడం జరుగుతుంది అనేది మనం ఇస్లాం పూర్వం ఉండేదని తెలుసుకోవాలి. సంఘ సంస్కర్తలు మరియు విఘ్నత కలిగిన వ్యక్తులు అరేబియా సమాజంలో సంస్కరణ తీసుకురావాలని ఆలోచనను ప్రారంభించారు. ఇంత వైవిధ్యము, ఇంత పరిస్థితులు బాగాలేనటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాలని విఘ్నత కలిగిన వ్యక్తులు, అంటే ఆలోచన కలిగిన వ్యక్తులు, విఘ్నత అంటే కొంచెం ఆలోచించి మనం ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాల్సిన వ్యక్తులు, వీళ్ళు దీంట్లో సంస్కరణ తీసుకురావాలని చాలా ప్రారంభించారు. దాంట్లో మహమ్మద్ ప్రవక్త కూడా ఒకరు. మహమ్మద్ ప్రవక్త కూడా అరబ్బుల మత జీవితంలో క్షీణతతో కలవరపడ్డాడు. క్షీణత అంటే మోరల్ డిగ్రేడెన్సీ, అంటే దానికి ఒక వాయు వరుసలు, ఒక 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 సంబంధమైనటువంటి ఒక జీవితం, ఒక నడవడిక, మంచి నడవడిక కలిగిన జీవితం లేకపోవడం వల్ల అతను కలవరపడ్డాడు. ఇతను కొత్త జీవిత విలువలను వారి ముందు ఉంచడం ద్వారా వారి నైతిక శిక్షించే అవకాశాన్ని అతను కోరుకున్నాడు. అంటే వాళ్ళని కొత్త విలువలు, జీవన విలువలు, కొత్త జీవన విలువలు ఏంటంటే నువ్వు ఇష్టం ఉన్నది ఎంతమంది అంటే అంతమంది పెళ్లి చేసుకోవడం కాదు, గిరిజన సమాజాలలో ఎంతమంది కాదు, అతను కొంత లిమిట్ పెట్టాడు. అది మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఈ పెళ్లిల విషయంలో ఒక లిమిట్ అంటూ పెట్టారు. అది కూడా చాలా నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక కొత్త జీవిత విలువలని మహమ్మద్ తన యొక్క జీవితంలో తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి కొత్త జీవిత విధానాన్ని ఏ విధంగా వాళ్ళు చేశారనేది, అంటే అప్పుడున్న సమాజంలో ఆ సమాజం సంస్కరణ తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో మహమ్మద్ ప్రవక్త ఒక ప్రధానమైన వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఇస్లాం సిద్ధాంతాలు, అసలు ఇస్లాం సిద్ధాంతం ఏం చెప్తుంది, ఇస్లాం సిద్ధాంతాలు ఏం చెప్తాయి? ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ రూపొందించిన కొత్త మతం అని చెప్పుకోలేము. ఇది మోసెస్ మరియు జీసస్ ప్రవక్తలందరి దేవుడు వేళ ఇస్లాం విశ్వాసాన్ని కోరుతుంది. ఇస్లాం అనేది మహమ్మద్ ప్రాఫిట్ ఏం చెప్తాడు అంటే, మోసెస్ అంటే ఈ యొక్క పాత నిబంధన ప్రకారము, లేకుండా జూయిష్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో మోసెస్ మరియు జీసస్, క్రిస్టియన్ యొక్క దేవుడు జీసస్ ఏ విధంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రవక్తలుగా ఇస్లాం గుర్తించింది. వీళ్ళ పట్ల కూడా విశ్వాసాన్ని ప్రకటించాలని ఇస్లాం కోరుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇస్లాం అనేది కొత్త మతం కాదు, అప్పుడున్నటువంటి జూయిష్ మరియు క్రిస్టియానిటీకి కొనసాగింపు మతంగా మాత్రమే మనం ఇస్లాంను అర్థం చేసుకోవాలి. దేవుడు ద్వారా నిర్ణయించిన అన్ని పూర్వ మత సూత్రాల కొనసాగింపు. అంటే అంతకుముందు దేవుడు ఎవరెవరికైతే మోసెస్ ప్రకారం, జీసస్ ప్రకారం ఏదైతే నిబంధనలు పంపించాడో లోకంలోకి, వాటి కొనసాగింపును ఇస్లాం ధృవీకరిస్తుంది. వాటిని కొనసాగిస్తూనే ఈయన కొత్త సిద్ధాంతాలని ఆయన ముహమ్మద్ ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటి అంటే దేవదూతలు, అంటే ఏంజల్స్ అంటారు. వాళ్ళకి దేవదూతలు అనేవాళ్ళు దేవుడితో సమానం కాదు, కానీ వాళ్ళు తమ జీవితంలో అన్ని వాళ్ళు దేవదూతలు అంటే వాళ్ళు తమ యొక్క డిజైర్స్ వాళ్ళని అధిగమించిన వాళ్ళు అని చెప్పారు. అంటే కోరికలను అధిగమించిన వాళ్ళని దేవదూతలు అని చెప్పొచ్చు. ది బుక్ ఆఫ్ గాడ్ అంటే దేవుని పుస్తకం, అది ఖురాన్. అదేవిధంగా క్రిస్టియన్స్కి అయితే అది బైబిల్, హిందువులకైతే మన భగవద్గీత. ఇట్లాంటి బుక్ ఆఫ్ గాడ్, అది కూడా ఇస్లాంలో కూడా బుక్ ఆఫ్ గాడ్ ఉంది. దేవుని అప్తోస్తాలు అంటే వారి యొక్క దేవుని యొక్క వారిని మనం ఏ విధంగా ప్రార్థించాలి, మరియు వారి తీర్పు మరియు పునరార్థన దినం అంటే చనిపోయినప్పుడు, అంటే అది ఏ విధంగా లాస్ట్ జడ్జిమెంట్ డే అనేది కూడా ఇస్లాంలో ఒక ప్రముఖమైనటువంటి ఒక అంశంగా ఉంది. అది క్రిస్టియానిటీలో ఉంది. అది జడ్జిమెంట్ డే అని మనం ఈ జీవితంలో ఏదైతే పాప పుణ్యాలు చేస్తామో అది దేవుని సన్నిధిలో అది నిర్ణయించబడుతుంది. అది జడ్జిమెంట్ డే అనేది ఉంటుంది. దాన్నే
ఇస్లాంలో కూడా తీర్పు దినము లేదా జడ్జిమెంట్ డే అనేది ఉంటుంది. అంటే దేవదూతలు, బుక్ ఆఫ్ గాడ్ ఖురాను, దేవుని యొక్క ఆప్తులు, ఇది వారు తీర్పు, పునరుద్ధాన దినం అనేది ఈ యొక్క ఇస్లాంలో ఒక సిద్ధాంతాలుగా మనము చెప్పుకోవచ్చు. దేవుని ఇస్లామిక్ భావన అంటే అసలు దేవుడు అనేవాడు ఏంటి? ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం దేవుని ఏకతను విశ్వసిస్తాడు. అంటే దేవుడు అనేవాడే ఒక్కడు, అతను ఓమ్నిపొటెంట్, అంటే అతని సర్వశక్తివంతుడు, అతను మిగతా వాళ్ళందరినీ సృష్టించాడు అనేది ఇస్లాం దేవుని విశ్వసిస్తుంది. అతను ఒక్కడే మరియు భాగస్వామి లేడు అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలా వరకు ఏం చేస్తారంటే మిగతా మతాలకి దీనికి తేడా ఏంటి అంటే, చాలా వరకు వేరే కొన్ని మతాలలో చాలా దేవుళ్ళు ఉంటారు. అంటే సృష్టికర్తనే కాకుండా వీళ్ళు కూడా దేవుడు, అంటే వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారండి. దీంట్లో ఏంటి అంటే దీనికి దేవునికి భాగస్వామి లేడు, దేవుడు ఒక్కడే, ఆయన నిరాకారుడు, ఆయనకు భాగస్వామి ఎవరు లేరు, ఆయన సర్వశక్తివంతుడు, ఓమ్నిపొటెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది శాశ్వతమైన వాడు, అంటే అతను ఈజ్ అన్ పర్మనెంట్ మ్యాన్. ఈ విధంగా అతను అతీతమైనటువంటి శక్తి కలిగిన ఉన్నవాడు. అంటే మనం మానవాళ్ళు ఆలోచించాలే మనకున్న శక్తి కాకుండా అతనికి ఎక్కువ శక్తి ఉందనేది ఇస్లాము నమ్ముతుంది. దేవుడు తలుచుకుంటే ఏదైనా కావచ్చు, అంటే అతను శక్తివంతుడు అనేది ఇక్కడ మనకు ఇస్లాం చెప్తా ఉంది. అందరూ ఆయన పట్ల వినయంతో ఉండాలి. ఈ దేవుని పట్ల ఈ యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. ఈ ఓమ్నిపొటెంట్ పట్ల మనిషి అనేవాడు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ద్వారా ఔన్నత్యము మరియు ఆయన పట్ల వినయాన్ని నాటాలి. ఆయన పట్ల ఔన్నత్యము మరియు వినయం ఎప్పుడు కూడా దేవునికి మనము నిబద్ధుడై ఉండి ఆయన పట్ల గౌరవం చూపుతూ ఆయన కలిగి ఉండాలనేది ఇస్లాం చెప్తుంది. అనుగ్రహాన్ని కోరుకునే ఆదిమ జీవులు మరియు ఆయన ఆజ్ఞలను పాటించే భక్తులు. అనుగ్రహాన్ని అంటే దేవుని యొక్క ఆగ్రహం అంటే ఆయన యొక్క ఆధీనములను, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించవలసిన అవసరం ఉందనేది మనకు ఇస్లాం భావన చెప్తుంది. దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఈ ఇస్లాంలో ఇంకోటి ఏంటంటే దేవదూతలు అంటే ఏంజల్స్ కూడా యొక్క దేవదూతలు దీంట్లో ఒక భాగం అని మనం చెప్పుకోవచ్చు. ఇస్లాంలో దేవదూతలు ఉన్నారు, వీటిని ఏంజల్స్ అంటారు. ఈ ఏంజల్స్ ఇవి దేవుని యొక్క కృప వల్ల వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవి దేవునితో సమానం కాదు, కానీ వాటి యొక్క ఉనికిని మనము విశ్వసించాలి. అవి కూడా మనిషికి వాటిని పూజించకూడదు. అంటే ఇప్పుడు దేవదూతలను పూజించకూడదు, దేవుణ్ణే పూజించాలి. దేవదూతలను పూజించకూడదు అనేది కూడా ఇస్లాం చెప్తా ఉంది. వారు సృష్టించబడ్డారు మరియు శరీర కోరికల నుండి విముక్తి పొందారు. అంటే మన ఏంజల్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు విముక్తి పొందినవారు. మనకు కుటుంబం ఉండాలని, మనకు శారీరక కోరికలు, సాంఘిక కోరికలు, ఆర్థికమైన కోరికలు ఉంటాయి. ఈ ఏంజల్స్ అంటే ఏంటంటే, ఈ యొక్క దేవదూతలు అంటే ఏంటంటే వీళ్ళు విముక్తి పొందిన వాళ్ళు, శరీర కోరికల నుండి, రకరకాల కోరికల నుండి వీళ్ళు విముక్తి పొందిన వాళ్ళు. వీళ్ళని మనం గౌరవించాలి, కానీ దేవునిగా పూజించకూడదు అనేది ఇస్లాం చెప్తుంది. ది బుక్ ఆఫ్ గాడ్ అంటే పుస్తకం. ఏ పుస్తకాన్ని నమ్ముతుంది అంటే దేవుడు వివిధ యుగాలలో పుస్తకాలను పంపాడని ఇస్లాం నమ్ముతుంది. దేవుడు వివిధ యుగాలలో వ్యక్తుల ద్వారా, అది మోసెస్ ద్వారా అయినా కానివ్వండి, క్రైస్ట్ ద్వారా అయినా కానివ్వండి, ముహమ్మద్ ద్వారా కానివ్వండి, అది పుస్తకాల రూపంలో దేవుడు వచనం అనేది ఈ పుస్తకాలలో ఉందనేది మన ఇస్లాం నమ్ముతుంది. మహమ్మద్ ప్రవక్తకు అవతరించిన పవిత్ర ఖురాన్ అని ముస్లింలు వివరిస్తారు. అంటే మహమ్మద్ ప్రవక్తకి దేవుడు ఒక ఖురాన్ రూపంలో ఏం చేయాలి, మనిషి జీవితం ఏ విధంగా ఉండాలి అనేది ఆయన విశ్వసించి ఆయన మహమ్మద్ ప్రవక్తకు చెప్పినట్టు మనం ఖురాన్ గురించి ఇస్లాం నమ్ముతుంది. ఆలోచనలు, కదలికలు మరియు విభాగాలకు ప్రధాన పాఠశాల. అయితే ఈ యొక్క ఇస్లాంలో 4 రకాలైనటువంటి ఉన్నాయి. 4 రకాల ఇస్లాం ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఇస్లాంలో ప్రతి ముస్లిం కూడా విధిగా పాటించవలసినటువంటి ఒక 5 లక్షణాలు ఉన్నాయి. అవేంటి అంటే ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేయడం, 5 సార్లు ఉదయం పూట, ఆ తర్వాత మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, రాత్రి వేళలలో. ఈ విధంగా ప్రతిరోజు ఒక ముస్లిము అది 5 రోజులు 5 సార్లు నమాజ్ చేయాలి. అదేవిధంగా శుక్రవారం రోజు కంపల్సరీ మధ్యాహ్నం పూట అతను నమాజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే అతను ఒకటి నమాజ్ చేయాలి, రెండోది మన జకాత్ అంటే దానం చేయాలి. ఇప్పుడు తానుకున్న కలిగిన 10% అతను
జకాత్ చేయగలగాలి. మూడోది ఏంటంటే వడ్డీకి ఇవ్వకూడదు. డబ్బులు అనేటివి ఈ యొక్క ముస్లింలు ఎప్పుడు కూడా వడ్డీలు చేయకూడదు, వడ్డీ వ్యాపారం అట్లాంటివి చేయకూడదు. అది కూడా చేయాలి. అది వడ్డీ వ్యాపారం అనేది చాలా ఒక నీచమైనటువంటి పనిగా ఇస్లాం భావిస్తుంది. అదే ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ ఆర్థిక శాస్త్రవేత్తమైనటువంటి మొహమ్మద్ యూసుఫ్ని చూస్తే ఆయన ఇస్లామిక్ సూత్రాల ప్రకారము బ్యాంకులు పెట్టడం జరిగింది. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చారు. అంటే పేద ప్రజలకి మనం కనుక రుణాలు ఇస్తే వాళ్ళే ఎక్కువ తిరిగిస్తారు, వడ్డీ లేని అప్పులు. ఇప్పుడు మీరు సాధారణంగా ఎస్బీఐ లేకుంటే మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ ఏం చేస్తాయి, బ్యాంకులు వడ్డీని తీసుకుంటాయి. కానీ ఇస్లామిక్ ఆలోచన, ఇస్లామిక్ దాని ప్రకారం వడ్డీ అనేది చేయకూడదు. ఇది చాలా అన్నిటికంటే పాపమైనటువంటి అంశం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అతి ప్రధానమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో హజ్ను చేయాలి. హజ్ అంటే ప్రాఫిట్ పుట్టినటువంటి ప్లేస్. అక్కడ చేసి దేవుని యొక్క దాన్ని మనము అక్కడ కొలవాలి. అంటే అది మీకు ఆర్థికంగా ఉండి మీరు చేయగలిగితేనే చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే అది పెద్ద విషయం కాదు. అంటే ఈ యొక్క 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క నమాజ్ చేయడం కానివ్వండి, ఫ్రైడే నమాజ్ చేయడం కానివ్వండి, వడ్డీకి ఇవ్వకుండా ఉండడము, అదేవిధంగా హజ్కి వెళ్ళడము, దాన ధర్మాలు చేయడము, ఇవి ప్రధానమైనటువంటి ఒక 5 సూత్రాలు, పంచసూత్రాలని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ముస్లిం అనేవాడు ఇవి పాటించాలి. అయితే ఇవి పాటిస్తూ ఉంటేనే అంటే దీని జూరిస్ ప్రుడెన్స్ అంటే దీంట్లో లీగల్, ఇప్పుడు మనకు చాలా వరకు భారతదేశంలో ఇప్పుడు చాలా ఇది ఇస్లాం అర్థం చేసుకునే ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ట్రిపుల్ తలాక్ చట్టం కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, ఇట్లా ముస్లిం సమాజంలో అసలు దాంట్లో ఏంటి, దాంట్లో ఎటువంటి లీగల్ అంటే ఎటువంటి న్యాయపరమైనటువంటి విషయాలని, పెళ్లి ఏ విధంగా చేసుకోవాలి, ఆ తర్వాత దాంట్లో భార్యకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, ఇట్లా అంటే ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకోవాలి అంటే ఇస్లాంని అర్థం చేసుకోవడం కానీ, దాంట్లో రకరకాలైనటువంటి ఇస్లాం భావనలు, దాంట్లో మొహమ్మద్ ప్రాఫెట్ చనిపోయిన తర్వాత అతను వారసంగా ఎన్ని రకాలుగా ఇస్లాంను, ఆ తర్వాత దీన్ని మనం అర్థం చేసుకునే విధంగా చాలా రకరకాల విభాగాలు వచ్చాయి, ఆలోచన విధానాలు వచ్చాయి. హిందూ మతంలో కానివ్వండి, క్రిస్టియానిటీలో కానివ్వండి, ఇస్లాం మన జైనిజం, బుద్ధిజంలో హీనయాన మహాయాన ఉన్నట్టే ఇస్లాంలో కూడా రకరకాల విభాగాలు ఉన్నాయి. దాంట్లో మనము 4 రకాల విభాగాలను చెప్పుకోవచ్చు. అది హనీఫ్ అని, ఆ తర్వాత అబూజం అని, ఇట్లా 4 రకాల ఈ ఇస్లామిక్ విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలు జూరిస్ట్ అంటే థియరిటికల్ అంటే ఒక సైద్ధాంతికంగా ఇస్లాం ఏం చెప్తుంది, ప్రాక్టికల్గా ఇస్లాం ఏ విధంగా ఉంది. సైద్ధాంతికంగా ఇజిత్ అని ఒక పదం ఉంది. అంటే మనం ప్రవక్త చెప్పిందే పాటించాలా, మనం దానికి ఏమన్నా మనం దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఏమన్నా తేడా ఉందా, దీన్ని ఇజిత్ అంటారు. అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే ఇస్లాం అనేది మనం అప్పుడు చెప్పిన దాన్ని మనం కొంచెం ఇంటర్ప్రిటేషన్ అంటారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనేది కొంతమంది ఆలోచన విధానం. ఈ విధంగా సూఫీలు ఉన్నారనుకోండి, సూఫీలు అయితే దేవుని ప్రవక్త చెప్పింది ఏమాత్రం కూడా మనం మార్చడానికి వీలు లేదు, ఇది ఉన్నట్టుగానే కొనసాగించాలనేది సూఫీల భాగం. అంటే ఇట్లా ఇస్లాంలోనే 4 రకాల పాఠశాలలు ఉన్నాయి. వీళ్ళు 4 రకాలుగా పెళ్లి, సమాజము, ఆ తర్వాత ఈ యొక్క ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి హక్కులు, ఆడవాళ్ళ హక్కులు, వీటి గురించి అవి మాట్లాడతాయి. అదేవిధంగా ప్రాఫిట్ జీవిత విధానం గురించి కూడా ఇవి మాట్లాడతాయి. ఇస్లాం సామాజిక సంస్థలు అంటే కుటుంబం. ఇప్పుడు మిగతా సామాజిక సంస్థల్లాగానే ఇస్లాంలో కుటుంబం మీద విధంగా ఉంటుంది. మహమ్మద్ చెప్పిన ప్రకారము కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కుటుంబం అనేది ప్రొక్రియేషన్ అంటే మానవ మనుగడకి కుటుంబం అనేది చాలా ముఖ్యం. కుటుంబం అనేది లేకపోతే ఇప్పుడు మన అమ్మా నాన్నలు మనం పుట్టకపోతే సమాజం మనం రాకపోయే వాళ్ళము. అదేవిధంగా ఇస్లాం సామాజిక కుటుంబము, వివాహము మరియు విడాకులు, వారసత్వాన్ని నియంత్రించే సంస్థలు. కుటుంబం అనేది ఇస్లాంలో ఏ విధంగా ఉంది. మొహమ్మద్ ప్రాఫెట్ ఖురాన్లో ఏం చెప్తాడు అంటే యువర్ గార్మెంట్స్ టు యువర్ వైఫ్ ఇస్ గార్మెంట్స్ టు యూ. అంటే నువ్వు నీ భార్యకు వస్త్రాలు లాంటి వాడిని, అదేవిధంగా నీ భార్య నీకు వస్త్రాలు లాంటి వాళ్ళు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు నీ వస్త్రాలు లేకుండా ఏ విధంగా ఉండలేవో, అంటే ఏ విధంగా నీ శరీరాన్ని
నీ వస్త్రాలు కాపాడతాయో అదేవిధంగా నీ యొక్క భార్యను నువ్వు కాపాడాలి, నిన్ను నీ భార్య కాపాడాలి. అంటే భార్యాభర్తలకు ఒక అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అది అనేది ఇక్కడ మనకు ఈ ఇస్లాం చెప్తుంది. వివాహం మరియు అది మన కుటుంబం అనేది భార్యాభర్తల యొక్క సంబంధాన్ని ప్రాఫిట్ ఖురాన్లో ఏ విధంగా చెప్పాడు. అదేవిధంగా వివాహం అనేది కూడా చేసుకోవాలి. ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటే వివాహానికి ముందు లైంగిక సంబంధాలు అనేటివి తప్పు అని ఇస్లాం చెప్తా ఉంది. ఏదైనా కానీ పెళ్లి చేసుకునే వివాహం చేసుకున్న తర్వాతనే లైంగిక సంబంధాలు కొనసాగించాలి, కానీ వివాహానికి ముందు లైంగిక సంబంధాలు ఉండకూడదని మనకు ఇస్లాం చెబుతుంది. విడాకులు కూడా 2 రకాల విడాకులు ఉన్నాయి. అది ఇప్పుడు తలాక్ కానివ్వండి, ఆ తర్వాత కులా అని. విడాకులు ఇప్పుడు మగవాళ్ళు ఇచ్చేదాన్ని తలాక్ అంటారు, అదేవిధంగా ఆడవాళ్ళు ఇచ్చేదాన్ని అది కులా అంటారు. దీనికంటే ముందు వివాహంలో కులా అంటారు. అంటే ఎక్కువగా ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క ట్రిపుల్ తలాక్ దానికి వాళ్ళు దాన్ని రద్దు చేశారు. మన సౌత్ ఏషియాలోని ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలు చాలా వరకు మొత్తం ఈ యొక్క ట్రిపుల్ తలాక్, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనే దాన్ని వాళ్ళు ఆపేయడం జరిగింది. అదేవిధంగా కుల అంటే మగవాళ్ళు తన భార్య నుంచి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు, దాన్ని తలాక్ అంటారు. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఆ హక్కు, వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఏది మగవాళ్ళు కనుక వాళ్ళు వేధింపులకు లేకపోతే గృహహింస మాటిమాటికి తిట్టడము ఆడవాళ్ళని వాళ్ళు కూడా విడాకులు తీసుకోవచ్చు. ఇది మొహమ్మద్ ప్రాఫిట్ ఏం చెప్తాడు అంటే భార్యాభర్తలు అనే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ యొక్క విడాకులు తీసుకోకూడదు. విడాకులు ఆయన ఏమంటాడు అంటే ఆయన జీవితకాలంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే లాస్ట్ అంటే ఒక మనిషికి ఇక చివరిగా ఎటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే ఇది విడాకులు తీసుకోవాలి తప్ప ఒకవేళ, అందుకనే మీరు విడాకులు తీసుకునే ముందు ఏంటి అంటే ముస్లింలలో కొంత టైం ఇస్తారు. భార్యాభర్తల గొడవలు జరిగితే కొంత టైం ఇచ్చేసేసి అంటే అది పునరాలోచించుకునే టైం అన్నట్టు. మీరు కనుక మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, మీరు అప్పుడు కూడా విడాకులు తీసుకోవాలనుకుంటేనే విడాకులు తీసుకోండి. కానీ విడాకులు అనేటివి మానవ సమాజంలో మానవాళికి అత్యంత దురదృష్టకరంగా మహమ్మద్ ప్రాఫెట్ చెప్పాడు. అంటే వివాహము, విడాకులు అనేటివి చాలా ఏ విధంగా పొందుపరిచాయి అనేది మనం ఇస్లాంను చూస్తే అర్థమవుతుంది. అంటే ఆడవాళ్ళు కూడా కుల అంటారు దాన్ని. ఇది ఆడవాళ్ళు కూడా వాళ్ళ భర్త ఊరికి గృహించకు కానివ్వండి, వేధింపులకు కానివ్వండి చేస్తే వాళ్ళు విడాకులు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ముస్లింలలో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే వరకట్నాలు అనేవి ఇక్కడ కూడా భారతీయ దాంట్లో ఉన్నాయి. కానీ కుల అనే ఒక కుల అనే ఒక సామాజిక అంశం ముస్లింలలో. అదేంటి అంటే ఇప్పుడు ఒక ముస్లిం మగవాళ్ళు ఆడవాళ్ళు చేసుకునేటప్పుడు దాన్ని ఆడపిల్లకు కొంచెం డబ్బులు ఇవ్వాలి, దాన్ని కుల అంటారు. అది ఎంత ఇస్తారు, ఎంత తక్కువ ఇస్తారు, ఎంత ఎక్కువ ఇస్తారు, ఆ డబ్బు మీద ఆడపిల్లకే అన్ని హక్కులు ఉంటాయి. దీన్నే మనం కుల అని అంటారు. అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనము ముస్లింలలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారసత్వాన్ని నియంత్రించే సంస్థలు, అంటే వారసత్వం అంటే కుటుంబం చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోతే దాని ఆస్తి హక్కులు అందరికి సమానంగా ఉంటాయి, దాంట్లో కూతురు కూడా ఉంటాయి అనేది మనకు ఇక్కడ ఇస్లాం యొక్క చెప్తుంది. ఇస్లాం మరియు భారతీయ ముస్లింలు, ఇప్పటివరకు మనము ఇస్లాం అంటే ఏంటి, అసలు ఇస్లాము అనేది ఏ విధంగా పుట్టింది, దాంట్లో ఎన్ని రకాల లీగల్ సిస్టమ్ ఉన్నాయి, ప్రాథమికంగా ముస్లిం ములుసు లేకపోతే ఇస్లాం చేయవచ్చు 5 అంశాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పెళ్లి ఎలా ఉంది, విడాకుల విషయంలో ఎలా ఉంది, వారసత్వ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇస్లాం అనేది భారతీయ ముస్లింలు ఎలా ఉన్నారు. మీ అందరికీ ఇంతకుముందే నేను పాఠం మొదట్లో చెప్పాను, ఇస్లాం అనేది ఒక భారతదేశంలోనే కాదు, అది పుట్టినటువంటి అరబ్ దేశంలోనే కాదు, ఈరోజు ఆఫ్రికాలో సగం దేశాలు, ఆ తర్వాత మొత్తం అరబ్ కంట్రీస్, ఇండోనేషియా, ఇండియా, పాకిస్తాన్, ఇట్లా చాలా వరకు కొన్ని ముస్లిం దేశాలు. భారతదేశం వచ్చాక ఏమైంది అంటే కులాల అంశాలు, అంటే భారతీయ సమాజంలో కులాలు అనేటివి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు అన్నమాట. ఇస్లాం ఇండియాకి వచ్చినప్పుడు చాలా మంది ఏం చెప్తారు అంటే, ఒకటి వాళ్ళు ప్రాథమికంగా వచ్చినటువంటి ముస్లింలు కావచ్చు, రెండోది వీళ్ళని అష్రఫ్స్ అంటారు. అష్రఫ్ అంటే వాళ్ళు అరబ్ మరియు ఇరాన్ ఇక్కడి నుంచి ఆ యొక్క మూలాలకు వాళ్ళని అష్రఫ్స్ అని, అర్జాల అంటే కన్వర్టెడ్ అని,
అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో దూదేకులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రామీణ ప్రాంతాలలో చూస్తూ ఉంటారు, దూదేకులు అంటే దూదిని ఏకేవాళ్ళు. వాళ్ళు ఒక బీసీ కులాల నుంచి కానీ లేకపోతే ఈ యొక్క పత్తిని వేరే కులాల నుంచి కానీ వాళ్ళు ఈ ఇస్లాంలోకి వచ్చి ఉంటారని ఒక భావన అన్నట్టు. దీన్ని అంటే ముస్లిం సమాజాన్ని ఇప్పుడు హిందూ మతంలో ఏ విధంగా అయితే కులాలు ఉన్నాయో అట్లాంటి కులపైన ఉన్నటువంటి అంశాలు కూడా ఇస్లాంలో ఉన్నాయనేది ఇక్కడ ఆర్గ్యూ చేయాలి. ఎందుకంటే ఈ కుల సమాజం అనేది చాలా ప్రభావవంతమైనటువంటి అంశం. అది వేరే మతాల మీద కూడా పడ్డది. అంటే ఇప్పుడు ఒక మనిషిని అంటకపోవడము ఇట్లాంటి కులాలు అనేది, ఈ కుల సమాజం అనేది అది వేరే మతాలను కూడా ఒక ప్రభావాన్ని గురి చేసింది. అట్లాంటి అంటే కులం అనేది డైరెక్ట్ ముస్లింలలో లేదు, కానీ దానికి సంబంధించి షాడో అంటే ఒక నీడ లాంటి ఒక వర్గీకరణ ఉంది. అది ముస్లింలలో కానీ క్రిస్టియన్లో కానీ. ఉదాహరణకు చాలా మంది క్రిస్టియన్లకు మారినా కానీ ఆ కులం అనేది అది అంత పెద్ద పోవట్లేదు, అంటే అనుకున్నంత స్థాయిలో ఆ కుల నిర్మూలన అనేది జరగట్లేదు. అదేవిధంగా ఇస్లాంలో కూడా వాళ్ళు అష్రఫ్స్ అంటే ఉన్నతమైన అంటే వాళ్ళు మొదటి నుంచి ఇస్లాంలో ఉన్న వాళ్ళు లేకపోతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని అష్రఫ్స్ అని, మరియు అర్జారా అంటే ఇక్కడ భారతదేశంలో నుంచి ముస్లింలో కన్వర్ట్ అయిన వాళ్ళని అర్జారా అని ఈ విధంగా వాళ్ళు డిఫైన్ చేశారు. అంటే అదేవిధంగా అష్రఫ్లలో షియాస్ అని, సున్నీస్ అని. షియాస్ అంటే వాళ్ళు ప్రాఫెట్ యొక్క మనవడు ఏదైతే చేశాడో అతనికి మహమ్మద్కి వాళ్ళ యొక్క వారసత్వం రావాలని షియాలు కోరుకుంటారు. సున్నీస్ ఏమంటారంటే సున్నా అంటే సాంప్రదాయం అని, ట్రెడిషన్ అంటే ఖురాన్ పాటించే వాళ్ళు లేకపోతే ఈ యొక్క మహమ్మద్ ప్రాఫెట్ చేసినటువంటి సాంప్రదాయం పాటించే వాళ్ళు ఎవరైనా కానీ లీడర్షిప్ తీసుకోవచ్చు అనేది. ఈ విధంగా షియాస్, సున్నీస్ ఉన్నారు. మరియు అష్రఫ్స్, నాన్ అష్రఫ్స్. అంటే అష్రఫ్స్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అది ముస్లిమ్స్ ఎక్కడైతే వచ్చారో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఒరిజినల్గా వచ్చిన వాళ్ళు అష్రఫ్స్ అని. అర్జార్ అంటే ఇక్కడి నుంచి మారిన వాళ్ళని అర్జార్ అని. ఈ రోజు మనం దళిత క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అదేవిధంగా దళిత ముస్లింల గురించి మాట్లాడుకుంటున్నారు, బీసీ ముస్లింలు, బీసీ క్రిస్టియన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇదంతా అష్రఫ్, నాన్ అష్రఫ్ల కిందకి వస్తారు. మీరు ఈ మధ్యలో చూస్తూ ఉంటారు, మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ఏదైతే బీహార్లో ఉన్నటువంటి పస్మంతా ముస్లిమ్స్ అనేవాళ్ళు భారతీయ ముస్లింలలో భాగమే, కానీ వెనుకబాటు అంటే విద్యలో కానివ్వండి, అది చదువులో కానివ్వండి, వాళ్ళంతా వెనుక ఉన్నట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు భారత ప్రభుత్వం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ముస్లింలలో ఈ కులతత్వం ఉన్నాయంటే అది కొంతవరకు నీడ రూపంలో ఉన్నాయి. అంటే ఖురాన్ అనేది అది టెక్స్చువల్ సపోర్ట్ లేదు, గ్రాంధికమైనటువంటి మద్దతు లేదు ఈ యొక్క వర్గీకరణకు. కానీ మనం ప్రాక్టికల్గా అంటే ఉన్న దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఇప్పుడు పస్మందా ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరు ఈ పస్మందా ముస్లిమ్స్? ఈ పస్మందా ముస్లిమ్స్ అనేవాళ్ళు ముస్లింలోనే అతి వెనుకబడ్డ ఒక సమాజంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా లద్దాఖ్ అంటే అది ఒక దళిత అదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా పస్మందా ముస్లింలు, లద్దాఖ్లు, ఆ తర్వాత దూదేకుల వాళ్ళు వీళ్ళందరినీ అర్జాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అష్రఫ్స్ మరియు అర్జార్ అనేది ముస్లింలలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాము, దాని పుట్టుక, దాని కులాల అంశాలు, అది వాళ్ళు ఏ విధంగా అష్రఫ్లు ఎలా ఉన్నారు, అర్జాలు ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఈ పాఠం తెలుసుకుందాం. మరొకసారి ఈ పాఠం ముగించబోదు, మరొకసారి దీన్ని మనం పునరావృతం చేద్దాం. మనం ఈ పాఠంలో ఇస్లాము మరియు దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకున్నాము. అదేవిధంగా దాని యొక్క సిద్ధాంతాలను మరియు దాని యొక్క మూలాలను అర్థం చేసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇస్లాంలో ప్రధాన పాఠశాలను కూడా మనము ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇస్లాంలో ఉన్నటువంటి సామాజిక సంస్థలను కూడా మనము వివరించుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇస్లామిక్ సమాజం అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం ఈ పాఠంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా పరిచయ కార్యక్రమంలో మనము ఇస్లాం సంస్కృతి మరియు నాగరికత అనేది బహుళత్వంలో ఏ విధంగా కీలక పాత్ర వహించింది అనేది కూడా తెలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మనం భారతీయ సినిమాలు కానివ్వండి, లేకపోతే డాక్యుమెంటరీ కానివ్వండి, లేకపోతే ఇంకా చూస్తే భారతీయత యొక్క వివిధత అవపడుతుంది. అది తెలుగు సినిమా కానివ్వండి, అది హిందీ సినిమా కానివ్వండి, ఉర్దూ సినిమా కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, మనం జీవించే విధానం కానివ్వండి. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతిలో అది ఏ విధంగా ఇస్లాం అనేది ఒక కీలక పాత్ర పోషించింది, అది ఏ విధంగా బహుళత్వాన్ని పెంపొందించగలిగింది. చాలా వరకు ఇప్పుడు బెంగాలీ స్త్రీలు వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు,
అంటే అది ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ప్రకారం వచ్చింది. కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ముస్లింలు తమిళ్ భాషను మరియు అక్కడ ఉన్నటువంటి లోకల్ భాషను వాళ్ళు మాతృభాషగా కలిగి ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఏ విధంగా కలిసిపోయింది, అది ఏ విధంగా బహుళత్వాన్ని కలిగి ఉంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఇస్లాం జీవన విధానం సిద్ధాంతాలు ఏ విధంగా రూపొందించబడ్డాయి, ఏ విధంగా ఇస్లాం యొక్క సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సోషియాలజీ విద్యార్థిగా, అంటే మనము ఒక సోషియాలజిస్ట్గా ఏ విధంగా వేరే మతాలు వేరే కులాల యొక్క తెలుసుకోవడంలో ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి అంటే, సోషియాలజిస్ట్ అనేవాడే, సామాజిక శాస్త్రవేత్త అనేవాడే ఈ యొక్క వివిధతను తెలుసుకోవడంలోనే అతని యొక్క నిజమైనటువంటి పరిశోధన ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము ఇస్లాం యొక్క చారిత్రాత్మక సందర్భం, అంటే ఎటువంటి పరిస్థితులలో ఇస్లాం పుట్టింది, దాని మూలాలను, దాని యొక్క అరబ్ సమాజం ఇస్లాం పూర్వం ఎట్లా ఉండేది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. మనం ఇస్లాం పూర్వం తెలుసుకోవడం కాకుండా ఇస్లాంలో ఎన్ని రకాలైనటువంటి లీగల్ పరిస్థితులు ఉన్నాయి, అంటే ఎన్ని రకాలైనటువంటి లీగల్ పాఠశాలలు ఉన్నాయి, మరి అది రకరకాల విభాగాలను ఎట్లా ఉన్నాయి తెలుసుకున్నాం. అదేవిధంగా వివాహం ఎలా ఉంది, 2 రకాల వివాహాలు, అది కుల అనే ఒక సాంప్రదాయం కూడా ఉందనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా విడాకులు ఎట్లా ఉంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అది కుల అనేది ఎట్లా ఉంది, తలాకు కుల ఈ 2 ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం విడాకులు, అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఇవి సోషల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పెళ్లి, విడాకులు, ఏదైతే ఈ వారసత్వం అనేది 3 తెలుసుకుంటే ఆ మతం మొత్తం గురించి తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక మతాన్ని తీసుకున్నప్పుడు ఆ మతంలో పెళ్లి, విడాకులు మరియు ఆ మతంలో ఉన్నటువంటి భాగస్వామ్యం, అంటే ఈ యొక్క ఆస్తులు ఎట్లా పోతాయి అనేది ఈ 3 విషయాలు, వీటిని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఈ 3 విషయాలు తెలుసుకుంటే ఆ మతం గురించి మొత్తం మీరు తెలుసుకున్నట్టే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ముస్లింలను అర్థం చేసుకోవాలన్నా వాళ్ళ వివాహము, వాళ్ళ విడాకులు, వాళ్ళ యొక్క వారసత్వం అనేది ఏ విధంగా జరుగుతుందని తెలుసుకుంటే ఈ యొక్క మనకు ఇస్లాం అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు ఇస్లాం ఆగమనం అనేది కూడా ఎట్లా జరిగింది అంటే, అది ఒక రుగ్మతలు కలిగినటువంటి ఒక సమాజం ఉండేది. అది అరబ్ సమాజం అనేది ఒక రుగ్మతం, అది గిరిజన సంఘం, అది మనిషి బంధువుల చుట్టూ కేంద్రీకృతమైంది. మీ అందరికీ తెలుసు, బంధువులు వచ్చినప్పుడు ఏంటంటే తాగుడు, తీనుడు, బిచ్చల విడతనం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గిరిజన సమాజం లక్షణాలు ఉన్నటువంటి ఒక అరబ్ సమాజంలో మహమ్మద్ ప్రాఫెట్ పుట్టడం జరిగింది. అతను ఈ గిరిజన సమాజాన్ని సంస్కరించే దిశగా ఈ యొక్క అడుగులు వేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇది గిరిజన సమాజాన్ని కలిగి ఉండి ఇక్కడ ఎక్కువ అది పురుషులు బంధువుల చుట్టూ కేంద్రీకృతమైంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక ఇంటికి బంధువు వస్తే అది ఒక పెద్ద విషయంలాగా చూసేసి బంధువుల చుట్టూ ఉండేది. ఇట్లాంటి సమాజాన్ని మహమ్మద్ ప్రాఫెట్ తాను యొక్క కొత్త సిద్ధాంతాల ద్వారా మార్చాడని మనం చెప్పుకోవచ్చు. ఇది పితృస్వామ్య సమాజం, అంటే దీంట్లో పురుషులకు స్త్రీలకు సరైనటువంటి సమాన హక్కులు అందుబాటులో ఉండేటివి కావు. ఈ సమాన అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ యొక్క ఇస్లాం అనేది పుట్టుక జరిగింది. అదేవిధంగా స్త్రీకు ఎటువంటి హక్కులు లేవు, స్త్రీకు ఎటువంటి హక్కులు కూడా ఇక్కడ మనము ఇవ్వబడలేదు. అదేవిధంగా ఆడవాళ్ళని లైంగిక ఆనందం కోసం అతిథికి అందించబడ్డారు. అంటే ఇంటికి ఒక బంధువు వచ్చాడు అనుకోండి, ఆ బంధువుకి ఆడవాళ్ళని వాళ్ళు ఒక భోగ వస్తువు, ఒక విలాస వస్తువు, ఆమెకు ఎటువంటి ఏమి లేదన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. సంఘ సంస్కర్తలు మరియు విజ్ఞత కలిగిన వ్యక్తులు అరేబియా సమాజంలో సంస్కరణ తీసుకురావాలని ఆలోచించడం ప్రారంభించారు. చాలా మంది ఆ టైంలో ఎక్కువగా ఈ యొక్క సమాజంలో సంస్కరణ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అందులో మహమ్మద్ ప్రాఫెట్ ఒకరని మనము చెప్పుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్త ఈ యొక్క అరబ్బుల యొక్క మత జీవితంతో తను కలవరపడ్డాడు. అంటే ఏంటి, ఇంత మోరల్ డిగ్రేడేషన్ అంటారు దాన్ని. ఆ మోరల్ డిగ్రేడేషన్ అనేది అప్పుడు ఎక్కువగా జరిగింది. దాన్ని సంస్కరించడానికే మహమ్మద్ ఒక కొత్త విలువలను తీసుకురావడం అనేది జరిగింది. కొత్త జీవిత విలువలను వారు ఆయన ముందు ఉంచడము ద్వారా నైతికతను శిక్షించే అవకాశాన్ని అతను కోరుకున్నాడు. మనిషిని అది మనం కొరడాలు పెట్టి కొట్టడం కాదు, లేదా మనిషిని ఇంకో రకంగా చేయడం కాదు, నైతికంగా మనము మనిషిని సంస్కరించాలని మహమ్మద్ ప్రాఫెట్ కోరుకున్నాడు. దానివల్లనే ఇది కొత్త మతంగా అతను ఇస్లాం తీసుకొచ్చాడు. ఇక్కడ మీకు అన్నిటికంటే ఇంకో ముఖ్యం చెప్పాలంటే, ఇస్లాం అనేది జుడాయిజానికి, క్రిస్టియానిటీకి కొనసాగి ఆయన మోసెస్ని మరియు క్రైస్ట్ని
దేవునిగా ఆరాధించమన్నాడు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన ప్రవచనాలను కూడా ఆలోచించమని చెప్పి దాని కొనసాగింపుగా మహమ్మద్ ఒక ఇస్లాం తీసుకురావడం అనేది జరిగింది. ఇస్లాం సిద్ధాంతాలు మీకు ఇంతకుముందు చెప్పాను 5 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయని. దాంతో పాటుగా దీంట్లో ఇస్లాంలో కొంత దేవదూతలు, ది బుక్ ఆఫ్ గాడ్ అంటే ఖురాను, దేవుని యొక్క హస్తస్తులు మరియు వారి తీర్పు దినం అంటే అది పునరుజ్జీవనం అంటే జడ్జిమెంట్ డే, ఇవన్నీ కూడా ఇస్లాంలో ఉన్నాయి. ఇవే కాకుండా ఇస్లాము ప్రధాన 5 కార్డినల్స్ అంటారు వాటిని. అంటే ప్రధానమైనటువంటి అంశం జీవితం, ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలి అంటే ఒకటేమో ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేయాలి. రెండోది అప్పులు వడ్డీకి ఇవ్వకూడదు. మూడోది దాన ధర్మాలు చేయాలి. నాలుగోది వీలైతే ప్రతి ముస్లిము తమ జీవిత కాలంలో మక్కాకు వెళ్ళాలి. అదేవిధంగా 5వసారి ప్రతి శుక్రవారం కూడా నమాజ్ చేయాలి. ఈ యొక్క సిద్ధాంతాలు ఏవైతే వీటిని మనం కార్డినల్ ప్రిన్సిపల్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఇవి చాలా ముఖ్యమైనవి ఈ ఇస్లాంలో. ఈ విధంగా ఇస్లాము అనేది పుట్టింది. అది అంటే ఒక మోరల్ దాన్ని తీసుకురావడానికి ఇస్లాం ఏమని చెప్పింది. దీంట్లో దేవదూతలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, వాటిని ఇంగ్లీష్లో ఏంజల్స్ అంటారు. అంటే వీళ్ళు తమ యొక్క శారీరక వాంఛలను వీళ్ళు అధిగమించిన వాళ్ళు. వీళ్ళను మనం గుర్తించాలి, కానీ దేవుడిగా మాత్రం మనం కొలవకూడదని చెప్తారు. బుక్ ఆఫ్ గాడ్ అంటే దేవుని పుస్తకం. ఇస్లాం ఏమి విశ్వసిస్తుందంటే ప్రతి చరిత్రలో చాలా టైంలలో దేవుని పుస్తకం వచ్చింది. అది త్వరా కానివ్వండి, అది మన బైబిల్ కానివ్వండి, అదేవిధంగా ఖురాన్ కానివ్వండి, ఇవన్నీ బుక్ ఆఫ్ గాడ్గా ఇస్లాం అనేది గుర్తుపడుతుంది. మరి అదేవిధంగా తీర్పు దినం కూడా ఉంటుందని ముస్లింలు వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఎవరికి తెలియకుండా చేస్తున్నావు అనుకున్నా అవంతా కూడా దేవుడు చూస్తున్నాడు. అంతిమ దినం రోజు నీకు తీర్పు జడ్జిమెంట్ అనేది ఉంటుందనేది కూడా ఇస్లాం వాళ్ళు నమ్ముతారు. దేవునిలో ఇస్లామిక్ భావన అంటే ముస్లింలలో ఈ దేవుడు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా దేవుడు అనేవాళ్ళు వాళ్ళకి ఆకారుడా, ఆయన ఎట్లా ఉంటాడు అంటే ఆయనే సర్వశక్తివంతుడు. అంటే ఆయనకు ఒక ఏకత ఉంది, ఒక్కడే అతనుకు సర్వశక్తివంతుడు, అతడే ఈ యొక్క సమాజాన్ని సృష్టించాడు అనేది ఇస్లాం నమ్ముతుంది. అదేవిధంగా అతనికి భాగస్వామి లేడు అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ముస్లింలలోనే దర్గాలను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు దర్గా దగ్గర పోయి చాలా మంది ఏం చేస్తారు అంటే అక్కడ దేవునిలాగా మొక్కుతారు. అంటే మామూలుగా విశ్వాసం ఇస్లాం ఏం చెప్తుందంటే దర్గాలను పూజించడం కానివ్వండి, అంటే దేవునిలో భాగస్వామి చేయడం వేరే వ్యక్తి, ఇట్లాంటివి ఉండకూడదు అనేది ఇస్లాం నమ్ముతుంది. అది ఒకటే దేవుడు, ఒక్కడే ఆయన సర్వశక్తివంతుడు, ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన వాడు అనేది ఇస్లాం నమ్ముతుంది. అందరూ కూడా ఆయన పట్ల వినయంతో ఉండాలి. ఆయనతోటి మనం వినయంతో ఉండాలి. ఆయన పట్ల ఔన్నత్యంతో కలిగి ఉండాలి. ఆయన పట్ల వినయాన్ని నాటాలి. వాళ్ళందరి చుట్టూ మనం ఆయన అనుగ్రహాన్ని కోరుకోవాలి. ఆయన ఆధీన జీవులు మరి ఆజ్ఞలు పాటించాలనేది ఇస్లాం చెప్తా ఉంది. ఇస్లాం అనేది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, ఆయన ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తా ఉంది. దేవుడు దేవదూతలను సృష్టించాడు. అంటే ఈ యొక్క ఏంజల్స్ అనేటివి యొక్క దేవుని యొక్క సృష్టి అనేది కూడా ఇస్లాము చెప్తుంది. ఈ యొక్క దేవదూతలను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళు శరీర వాంఛలను వాళ్ళు త్యజించిన వాళ్ళు వీటన్నిటికీ అయితే దేవుడు మాత్రం కాదు. వీళ్ళని మనం గౌరవించాలనేది కూడా ఏంజల్స్ అంటే గ్యాబ్రియల్ అని మీరు వినే ఉంటారు. ఈ యొక్క సైతానులు దేవదూతలు అనే వాళ్ళు ఇస్లాంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో ఉన్నారు. ఇది దేవదూతలను మనము అర్థం చేసుకోవాలి, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ఇస్లాం చెప్తా ఉంది. ది బుక్ ఆఫ్ గాడ్, దేవుడు వివిధ యుగాలలో పుస్తకాలను పంపాడని ముస్లింల నమ్మకం. అది త్వరా అయితే మన ఆదిమ కాలంలో, ఆ తర్వాత క్రిస్టియన్ అయితే అది ఖురాన్, మన బైబిల్ అయితే జీసస్ క్రైస్ట్ ప్రకారము. అదేవిధంగా ముహమ్మద్కు వచ్చేవారికి ఖురాన్ అది అంటే దేవుడు అనేవాళ్ళు ఈ వ్యక్తుల ద్వారా ఆయన తను చెప్పడము, వీళ్ళది పుస్తకీకరించడం జరిగింది. అది ఈ విధంగా ఖురాన్ ఆవిర్భావం జరిగిందనేది ప్రతి ముస్లిం విశ్వసిస్తారు. ఇది ముస్లింల యొక్క పరిస్థితి. వాళ్ళు బుక్ ఆఫ్ గాడ్ అంటే దాంట్లోనే వాళ్ళు నమ్ముతారు. దీంట్లో ఆలోచనలు అంటే దీంట్లో 4 రకాలైనటువంటి ప్రధాన పాఠశాలలు ఉన్నాయి. అది ఇంకా మనం లోపలికి పోతే అది ఒక పెద్ద లెక్చరే అవుతుంది. మనం ప్రాథమికంగా దీంట్లో 4 రకాల హనీఫ్స్ అంటే దాని యొక్క జూరిస్ప్రుడెన్స్ అంటారు.
దీంట్లో ఇస్లామిక్లో న్యాయం అనేది 4 శాఖలుగా విస్తరించి అసలు ఖురాన్ని మనము ఇంటర్ప్రిట్ చేయవచ్చా, అంటే మనం దాన్ని మనం పరిశీలించవచ్చా అనేది ఒక ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది అబ్బాసీద్ టైంలో, అంటే ఆయన కాలంలో యొక్క ఇస్లామిక్ జూరిస్ప్రుడెన్స్ దీని మీద ఎక్కువ చర్చలు జరిగాయి అనేది మనము చెప్పుకోవచ్చు. ఇస్లాంలో 4 రకాలైనటువంటి యొక్క మత భావనలు ఉన్నాయి. అదేవిధంగా ఇస్లాం చూసే అవి వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంటుంది, వాళ్ళ కుటుంబం అనేది ఇస్లాం ఏం చెప్తాడు అంటే ఏదైనా ఒక సమాజం ముందుకు వెళ్ళాలి అంటే కుటుంబం అనేది చాలా ముఖ్యము. ప్రొక్రియేషన్ అంటే మానవ సమాజ పురోభివృద్ధికి కుటుంబం అనేది లేకపోతే మానవ సమాజం అనేది పురోభివృద్ధి చెందదు. కాబట్టి కుటుంబం అనేది చాలా ముఖ్యమని మహమ్మద్ చెప్తారు. అదేవిధంగా భార్య భర్తకు బట్టలు లాంటి వాడు, భర్త భార్యకు అంటే బట్టలు మనకు ఏ విధంగా శరీరాన్ని కాపాడుతాయో భర్త భార్యను కాపాడాలని ముహమ్మద్ ప్రాఫెట్ చెప్తాడు. అదేవిధంగా వివాహం అనేది కూడా ఇది చాలా ముఖ్యమని, ప్రీ మ్యారిటల్ సెక్స్ ని అంటే వ్యక్తి వివాహానికి ముందు అది లైంగిక సంబంధాలని ఇస్లాం ఒప్పుకోదు. పెళ్లి చేసుకున్న తర్వాతనే లైంగిక సంబంధాలు కలిగి ఉండాలనేది ఇస్లాం చెప్తుంది. అదేవిధంగా విడాకులు అంటే దీంట్లో మగవాళ్ళైతే దాన్ని తలాక్ అని, ఆడవాళ్ళైతే దాన్ని కుల అని కూడా చెప్తారు. ట్రిపుల్ తలాక్ అనేది మీరు వినే ఉంటారు. 3 సార్లు భార్యకి అతను ఇష్టం లేకపోతే ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వచ్చు. అదేవిధంగా ఆడవాళ్ళు అయితే వాళ్ళ భర్తలు గృహింస చేస్తే, డబ్బులకు వేధిస్తే వాళ్ళు కూడా కుల అనే ఒక విడాకుల చట్టం ద్వారా వాళ్ళు విడాకులు పొందవచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మహమ్మద్ ప్రాఫెట్ తన జీవిత కాలంలో ఈ విడాకులు అనేది అది మానవ సమాజానికి మంచిది కాదు. ఇది చివరి అంటే అన్ని అవకాశాలు కోల్పోయినప్పుడు మాత్రమే ఈ యొక్క విడాకులు తీసుకోవాలి అనేది మహమ్మద్ ప్రాఫెట్ గారు చెప్పారు. దిస్ విల్ బి లాస్ట్ యాక్షన్ అన్నారు. అంటే ఇది చివరికి ఇక ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మనం తప్పని పరిస్థితుల్లో మాత్రమే చేయాలి అనేది ఆయన చెప్పారు. అదేవిధంగా వారసత్వం నియంత్రించే సంస్థలు అంటే ఇన్హెరిటెన్సీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. వారసత్వం అంటే అది ఎట్లా విధంగా వారసత్వం ఉంటుంది. భర్త ఇంట్లో చనిపోతే మొదటగా వాళ్ళ భార్య, ఆయన రక్త బంధువులు, ఆయన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ చిన్న పెద్దనాన్న నాన్న తరపు నుంచి బంధువులు కానివ్వండి, ఆ తర్వాత అమ్మ తరపు నుంచి బంధువులు అనేవాళ్ళు వారసత్వానికి హక్కులుగా ఉంటారనేది మనకు ముస్లిం జూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయ వ్యవస్థ చెబుతుంది. ఈ విధంగా ఇస్లామిక్ సామాజిక సంస్థలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం మరియు భారతీయ ముస్లింలు అంటే ఇవన్నీ ఇస్లాం అనేది ఒక భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచం మొత్తం ఉంది. అసలు ఇస్లాం అనేది భారతదేశానికి 7వ శతాబ్దంలో ముహమ్మద్ గజనీ ద్వారా వచ్చింది. అది రకరకాలైనటువంటి రూపాలు తీసుకుని ఇస్లాం అనేది భారతీయ సమాజంలో ఒక భాగంగా ఉంది. అయితే ఇక్కడ భారతీయ సమాజంలో ఏంటంటే కులాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ భారతీయ సమాజం అనేది ఒక కులాల సంబంధం ఉన్నటువంటి అంశం. ఇట్లాంటిది కూడా ఇస్లాంలో అది ప్రభావం చూపించింది. అది కులం అనేది దీంట్లో లేదు, కానీ కులపరమైనటువంటి కొన్ని అంశాలు భారతీయ ముస్లింలలోకి, క్రిస్టియన్స్లోకి కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భారతీయ ముస్లింలని 2 రకాలుగా చెప్పుకోవచ్చు, అష్రఫ్లు మరియు అర్జాలు. అష్రఫ్లు అంటే వాళ్ళు మహమ్మద్ మరియు వాళ్ళ కుటుంబము వీరికి సంబంధం కలిగిన వాళ్ళు, అంటే డైరెక్ట్ రక్త సంబంధం కలిగిన వాళ్ళు. అలా కాకుండా అర్జాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కులాల వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఒక మత వేదికను తట్టుకోలేక ఇస్లాంకి వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఉంటారని మనకు అర్థమవుతుంది. ఇది మనకు దూదేకుల కుటుంబం లాంటివి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి పసుబంద ముస్లిం లాంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా అర్జాలు అంటారు. ఇట్లా అష్రఫ్లు మరియు అర్జాలు ఉన్నారనేది మనకి ఇక్కడ ఇస్లాంను మనం అర్థం చేస్తే అర్థమవుతుంది. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఈ యొక్క ఇవే కాకుండా ఈ యొక్క ముస్లింలలో షియాస్, సున్నీస్ అనేది కూడా ఉంటారు. షియాస్ అంటే వాళ్ళు మహమ్మద్ ప్రాఫెట్ చనిపోయిన తర్వాత ఆ వారసత్వాన్ని ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి అనేది షియాలు బిలీవ్ చేస్తారు. అదేవిధంగా సున్నీస్ అంటే సున్నా అంటే ట్రెడిషన్ అంటే ఒక సాంప్రదాయం. ఈ మహమ్మద్ ప్రాఫెట్ చేసినటువంటి సాంప్రదాయాన్ని ఎవరు పాటిస్తారో అతను మహమ్మద్ యొక్క వారసుడు అవుతారని సున్నీలు భావిస్తారు. ఈ విధంగా ప్రపంచం మొత్తం షియా సున్నీ, ముస్లిం ప్రపంచం మొత్తం షియా సున్నీస్గా విడిపడిపోయింది.
ఇరాన్ అయితేనేమో షియాస్, ఇరాక్ అయితేనేమో సున్నీసు, ఆ తర్వాత భారతదేశంలో షియాస్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా షియాస్, సున్నీస్ ఉన్నారని మనకు అర్థమవుతుంది. దీంతో పాటుగా మీ అందరికీ ఇది పాఠం ముగించబోయే ముందు సూఫిజం అనేది కూడా ఒక ఒక కొత్తగా దీంట్లో కొత్తగా కాదు, మహమ్మద్ ప్రాఫిట్ వచ్చిన కాంచే ఈ యొక్క సూఫిజం కూడా ఈ యొక్క ఇస్లాంలో భాగమని చెప్పుకోవచ్చు. సూఫీ అంటే అది ఒక నూరు అని అర్థం. అంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవుని ఆరాధనలోనే దేవ మార్గం చెందొచ్చు అనేది ఇస్లాంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అది ప్రాఫిట్ నుంచే ఈ యొక్క సూఫిజం కూడా పుట్టుకొచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దర్గా కల్చర్ కానివ్వండి, సూఫీ పాటలు కానివ్వండి, సూఫీ మత ప్రవక్తలు కూడా ఈ విధంగా భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క ఇస్లాం యొక్క ప్రచారం చేశారు. ముహమ్మద్ యొక్క సాదాసీదా జీవితం కానివ్వండి, అతను చేసినటువంటి రాజకీయ పరిధితులు కానివ్వండి, ఆయన వాడిన నైతిక సూత్రాలు కానివ్వండి, ఇవి కూడా మొత్తం కూడా ఈ యొక్క సూఫీలు ఈ యొక్క భారతదేశమని కాదు, ప్రపంచవ్యాప్తంగా అసలు ఇస్లాం పోయింది అంటే అది సూఫీల ద్వారా మాత్రమే పోయింది. ఆ తర్వాత చాలా మంది ఈ రాజులు వాళ్ళు వచ్చినా కానీ వారి ద్వారా ఇస్లాం అనేది భారతదేశంలో రాలేదు. అది సూఫీ మత గురువులు అంటే సూఫీలు అంటే ఎవరైతే ఈ యొక్క ప్రాఫిట్ యొక్క దాన్ని ప్రచారం చేసేవారు. అది కూడా ఒక ప్రముఖమైనటువంటి అంశంగా భారతదేశంలో ఇస్లాంలో భారతీయ ముస్లింలలో ఉంది. ఈరోజు మనం కనుక చూస్తే ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిషియన్స్, సంగీతకారులు వాళ్ళు సూఫీ ఇస్లాంను స్వీకరించి వాళ్ళు ఈ యొక్క సూఫీ మ్యూజిక్ అంటే ఈ యొక్క దైవత్వము, కులం లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఈ సూఫీ మతం ద్వారా అనేది జరుగుతుంది. మీరు మొయిద్దీన్ చిస్తి, అది కాశ్మీర్లో అజ్మీర్లో కానివ్వండి, లేకపోతే నిజాముద్దీన్ షరీఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సూఫీ దర్గాలు. వీళ్ళు ముహమ్మద్ ప్రాఫిట్ యొక్క సిద్ధాంతాలని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది సూఫీలు వీళ్ళు ప్రచారం చేయడం అనేది జరిగింది. అంటే సూఫీజం అనేది కూడా ఒక ప్రముఖమైనటువంటి ఇస్లాంలో భాగము. అది చాలా మందికి అది అర్థం కావట్లేదు అంటే దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సరే, వాళ్ళు ఒక భారత ముస్లింలలోనే వాళ్ళు ముస్లింలు కాదు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఏది ఏమైనా ఈ యొక్క సూఫిజం కూడా ఒక ముస్లింలో ఇప్పుడు మనం కులాల గురించి మాట్లాడుకున్నాము, అష్రఫ్ల గురించి మాట్లాడుకున్నాము, అర్జాల గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా సూఫీలో ఉన్నటువంటి పోయట్స్ అంటే కవులు, కళాకారులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వీళ్ళందరినీ కూడా మనం సూఫీ సెయింట్స్, ఆ తర్వాత సూఫిజంలో కూడా అర్థం చేసుకునే తసఫై అంటారు, దాన్ని తవస్సుఫ్ అంటారు దాన్ని అంటే అది సూఫిజం అని అర్థం. ఈ విధంగా భారతీయ ఇస్లాంలో ఇన్ని రకాలైన విషయాలు ఉన్నాయి. అది భారతదేశంలో ఇట్లా కుల ప్రభావం కలిగి ఉన్నది. అష్రఫ్లో అర్జాబ్ అనే వాళ్ళు కూడా ఈ యొక్క భారతీయ ముస్లింలో ఉన్నారు. అదేవిధంగా సూఫిజం కూడా భారతీయ ముస్లింలలో ఉందనేది తెలుసుకొని మనం ఈరోజు ఇక్కడ పాఠం ముగిద్దాం. మీ అందరికీ నమస్కారాలు.